చెప్పుకుంటామంటే ఎవరికి వాళ్ళు క్లైమ్ చేసుకుంటాం. కానీ వాస్తవానికి చూస్తే మన ధర్మం గురించి మనకి ఏమీ తెలియదు. మనకు తెలిసిందల్లా పండుగ వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం, దేవుడికి దండం పెట్టుకోవడం, అమ్మ మా బాధలు తీర్చు, మా బాధలు తీరితే నీకు సమర్పించుకుంటామని చెప్పడం తప్పితే మన యొక్క ధర్మం యొక్క విశిష్టత గురించి కానీ ప్రాముఖ్యత గురించి కానీ మనకు ఎవరికి ఏమీ తెలియదు. ఈ సందర్భంలో నేను చెప్పవలసింది ఏంటంటే, ముందు మనం తెలుసుకోవడం, రెండోది మన తర్వాత తరాల వారికి తెలియజేయడం. అది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా చూసుకున్నా వినాయక చవితి నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులు కానీ, దీపావళి కానీ ప్రతి హిందూ పండుగని ఒక ఘనంగా జరుపుకునేవాళ్ళు. ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి నలుగురితో మన ధర్మాన్ని పంచుకున్న ఓపిక లేదు. ఈ రోజున చూస్తే ఇక్కడ ఉన్న మన తరానికి ఇక్కడ ఎవరైతే మనకి కోఆర్డినేటర్స్ ఉన్నారో, వారసులు ఎవరైతే ఉన్నారో చాలా ఆనందదాయకమైన ఈ దేవి నవరాత్రి కార్యక్రమంలో ఇక్కడ ఉన్న చరిత్రలను భాగం చేసి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చేయడం చేయడం చాలా ఆనందదాయకం. కానీ ఆల్రెడీ మనకి 7 రోజులు గడిచిపోయాయి. ఏ రోజు ఆ రోజు మనకి పలానా అవతారం అమ్మవారిని అలంకరిస్తున్నామని చెప్తున్నారు తప్పితే మనం అక్కడ డిస్ప్లేలో పెట్టిన 11 అవతారం పేర్లు వేరే కానీ ఇక్కడ ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరికి కూడా మనకి 11 అవతారాలు ఏమున్నాయి, అమ్మవారి అవతారాలు ఏమున్నాయి, ఆ అవతారాల యొక్క విశిష్టత ఏంటనేది ఎవరికి తెలియదు. ఏ అవతారం కూడా కారణం లేకుండా ఉద్భవించలేదు, కారణం లేకుండా విసర్జించలేదు. ప్రతి అవతారానికి ఒక కారణం ఉంది, ఒక పరిపూర్ణత ఉంది. కానీ అది ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదండి. అలాగే మనం అత్యంత శక్తిగా కొలుసుకుంటే అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు అంటాం. మనకి అందరికీ తెలిసిన అష్టాదశ శక్తి పీఠాలు 18. మనం 18 అనుకుంటామండి. కానీ హనుమాచార్యుల వారి కీర్తన ప్రకారం 18 ప్రాముఖ్యత కలిగిన శక్తి పీఠాలు. కానీ కొన్ని పురాణాలు 53 శక్తి పీఠాలు అని చెప్తాయి. కొన్ని పురాణాలు 100 పైచిలకు శక్తి పీఠాలని చెప్తారండి. కానీ ఆ 100 శక్తి పీఠాలలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన అన్నమాచార్యులు పూజించిన శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన శక్తి పీఠాలు 18. ఆ 18 శక్తి పీఠాల గురించి మాత్రమే మనం ఆడుకుంటాం. కానీ మన పురాణాల్లో శక్తి పీఠాలకు సంబంధించి చాలా విశిష్టత ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే 4 శక్తి పీఠాలు అయితే అపార్ట్ ఫ్రమ్ ఇండియా, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా చోట్ల మిగతా 14 శక్తి పీఠాలు ఉన్నాయి. వాటి గురించి మన ఎవరికి తెలియదు. అసలు శక్తి పీఠాలు ఎలా ఉద్భవించాయని తెలియదు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి, ఇక్కడ నుంచి అమ్మవారి సన్నిధి నుంచి నేను మీ అందరికీ కోరేది ఏంటంటే, మనం రావడమే కాదండి, ఈ 4 రోజులు పిల్లలకి సెలవులే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే మనం రోజు ఏదో ఒక కార్యక్రమం చొప్పున పూజకి ముందు కానీ పూజ తర్వాత కానీ మనం ఖచ్చితంగా ఈ విషయాల గురించి చర్చిద్దాం. ప్రతి ఒక్కరు వారికి తెలిసిన విషయాల్ని, మన ధర్మానికి సంబంధించి తెలిసిన విషయాల్ని మనం మన పిల్లలతో పంచుకోవడం వల్ల అసలు కారణం ఏంటంటే తెలుస్తుందండి. మనం దేవి నవరాత్రులు ఎందుకు చేయాలి? దసరా అంటే 9 రోజుల సెలవులు, రిలీజ్ అయ్యే 4 సినిమాలు కాలేదు. దసరా అనేది చెడు మీద మంచి సాధించే విజయం. ఆ విజయాన్ని మనం జరుపుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో రామనవమి అని చెప్తాం. మీరు చూస్తే కనుక దసరా పోస్టర్లో మనం ఢిల్లీ కానీ హర్యానా కానీ ఈ సైడ్ వెళ్తే రామనవమి అని చెప్తామండి. ఈ కలకత్తా సైడ్ వెళ్తే కాళికా అమ్మవారిని విజయదశమిగా కలుస్తాం. మనం ఈ సైడ్ దసరా అని కలుస్తాం. అన్నిటికీ మూలం ప్రథమార్థం ఏంటంటే చెడు మీద విజయం సాధించడమే. ఇప్పుడు ఈ రోజుల్లో చెడు